గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. డోర్ టు డోర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుడిమల తిప్పేస్వామి. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం మడకశిర పట్టణం నందు ఈ నెల జూలై 27 నుంచి ప్రారంభమయ్యే డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ప్రతి నాయకుడు కార్యకర్త ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుడిమల తిప్పేస్వామి, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మెంబర్ డాక్టర్ శ్రీనివాసమూర్తి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లడంతో పాటు ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతి కార్యకర్త పార్టీకి రాయబారిగా వ్యవహరిస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ తరుణంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుడిమల తిప్పేస్వామి డోర్ టు డోర్ కార్యక్రమాన్ని సమిష్టిగా విజయవంతం చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని తెలియజేశారు. మనం 2116 ఇండ్లు శాంక్షన్ చేసి దాదాపు 1500 ఇండ్లు కట్టుకోండి. ఇంకొక 500 ఇండ్లు రకరకాల కారణంతో మిగిలిపోయి మళ్ళీ ఇండ్లు వస్తున్నాయి. ఎవరికి సైట్తో పట్టుబడిస్తున్నారు. సైట్ లేకుండా ప్రభుత్వం కూడా కొంటామని చెప్తా ఉంది. సైట్లో ఎక్కడెక్కడ భూమి కొట్టమని చెప్తా ఉంది. అది కూడా ఇప్పిస్తాం. సో ఇవన్నీ శాశ్వతమైన కార్యక్రమం. ఏదో పని కాకుండా చూసి దాన్ని పెట్టుకొని మనం అసంతృప్తి పడాలి. అయినటువంటి మద్దతు చెప్పాలి. మనిషి ఎప్పుడే కానీ పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్గా ఉండాలి. సో పాజిటివ్గా ఉన్నప్పుడు మనకు ప్రజలు కూడా దగ్గరకు అవుతారు. అందువల్ల మీరు అడిగేది ఏమంటే 1500 ఆడవాళ్ళు అడుగుతారు. ఏం పర్వాదమ్మా, ఏమైతే అదే కదా అదే అడిగేది. ఇస్తామని చెప్పండి, లేదని చెప్పదు. మనం మాట ఇచ్చిన మాట వాస్తవమే. 1500 రూపాయలు ఆడపిల్లలు ఇచ్చిన మాట వాస్తవమే. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఉంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, లేట్ అవుతుంది. మీ ఇంట్లో వంట చేస్తా ముద్ద అందు ఇంకోటి అభివృద్ధి చెందాలా. మంచి ముఖ్యమంత్రి వచ్చినాడు, చేస్తే అభివృద్ధి అయితే 10 కాలాల పాటు భార్యకి మంచి పేరు ఉంటుందనే చేస్తాం. దాని పర్యవసానమే మనం కూడా మెజారిటీ వచ్చింది. మనం కూడా ఎంత మెజారిటీ వచ్చింది? 2000 మెజారిటీ వచ్చింది. అవంతా చేసినాం కాబట్టి శాశ్వతమైన పనులు అవుతాయి. ఇప్పుడు ఉదాహరణకు పట్టణాల్లో ఉండేది నీళ్లు, డ్రైనేజు, లైట్లు అంతే. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధి చేయడం చాలా కష్టం. పట్టణ ప్రాంతాల్లో కౌన్సిలర్ ఉన్నారు కానీ చైర్మన్ కానీ ప్రజాప్రతినిధి చాలా సులభం. నీళ్లు, లైట్లు, డ్రైనేజ్ చూసుకుంటే అప్పుడు ఎవరైనా కౌన్సిలర్ ఇంకా లైట్లు అటుపోయేలా చేపిస్తాం, డ్రైనేజ్ బాగా దినం క్లీన్ చేపిస్తాం, మరి రోడ్ బాగా చేపిస్తాం అనుకుంటాం. దానికి అనుగుణంగా మన జిల్లాలో 65 కోట్ల రూపాయలతో నీటి సౌకర్య స్కీమ్ శాంక్షన్ చేయించింది. అంటే మడసరా చెరువులో నుంచి అందిలేని నీళ్ళు చెరువు తెలిపి ఆ నుంచి పట్టణంలో అన్ని ప్రతి ఇంటికి కొడాలి 65 కోట్లతో శాంక్షన్ చేయించింది. మీరు పనుల్లో చూసినారు. చెరువులో కానీ మరి ఆడ ట్యాంక్ ఏడా ఈ పార్టీషెడ్ ఆఫీస్లో ఉంటుంది, ఎస్సీ కాలనీలో ఉంటుంది. 5 లక్షల లీటర్ కెపాసిటీతో ఎంతో ట్యాంకు 5 లక్షలు మా ప్రభుత్వం పైన నిలబడిపోయా. మళ్ళీ ఇప్పుడు శాంక్షన్ చేయించాం. పనులు అందుకు పెడతారు త్వరలో. మళ్ళీ 70 కోట్లు 80 కోట్లు శాంక్షన్ అయింది. టెండర్ కూడా అయింది. జిందాలో పనులు పెడతారు. అది 5 లక్షలు మీకు సంవత్సరం కట్టానా ప్రతి ఇంటికి ఉచితంగా కొళాయి ఇచ్చడం జరుగుతుంది. ప్రతి ఇంటికి కూడా ఒక కొళాయి, ₹1 ఖర్చు లేకుండా ప్రతి ఇంటింటికి కొళాయి అనమాట ఫ్రీగా. దానికంటే మంచిది ఏమిటని చెప్పండి. ప్రతి ఇంటికి కూడా ఫ్రీగా కొళాయి ఇవ్వడం జరుగుతుంది. అది 5 లక్షలే. ఒక్కొక్క ట్యాంక్ వచ్చేసి 5 లక్షల లీటర్లు. ఇంతవరకు 40,000 మ్యాక్సిమం 1 లక్షల లీటర్ మాత్రం ట్యాంకులు ఉన్నాయి. మనం అదే